నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెరంగేట్రం చేసిన ముంబై ముద్దుగుమ్మ గజాల షేక్ ఖాన్. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది. 2001 నుంచి 2005 వరకు 4 ఏళ్లలోనే 12 తెలుగు సినిమాలు, 3 తమిళ సినిమాల్లో నటించింది గజాల. అమ్మడు అప్పటి స్పీచ్ చూస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయటం వల్ల ఆ ఎఫెక్ట్ కెరీర్ మీద పడింది. అలా అమ్మడి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2005లో శ్రావణ మాసం సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు దక్కించుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కన్నడలో 1, మలయాళంలో 2 సినిమాలు చేసింది గజాల. దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చింది గజాల. ఇన్స్టా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ను పెంచుకునే పనిలో పడింది. గజాల ఇప్పటి ఫోటోలు చూస్తే అమ్మడిలో గ్లామర్ అలానే ఉందని అనిపిస్తుంది. కొద్దిగా ట్రై చేస్తే చాలు, కానీ ఇప్పటికీ గజాల సినిమాల్లో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలైన గజాల ఇప్పటికీ అంతే అందంతో సర్ప్రైజ్ చేస్తోందంటున్నారు నెటిజన్లు. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ గజాల గుర్తుందా? నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం. నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గజాల. ఆ తర్వాత ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసింది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ సాధించడమే కాక టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసింది. దీంతో ఎన్టీఆర్తో పాటు హీరోయిన్ గజాలకు కూడా భారీ పాపులారిటీ దక్కింది. ఈ మూవీ తర్వాత టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది గజాల. ఆ తర్వాత ఓ చిన్నదానా, జానకి విత్ శ్రీరామ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ. అప్పట్లో ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామకు సక్సెస్ మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. చివరిగా జానకి విత్ శ్రీరామ్ అనే సినిమాలో కనిపించింది గజాల. అందచందాలు, అద్భుతమైన నటనా ప్రతిభ ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది గజాల. అంతేకాదు, కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న ఓ అతిథి గృహంలో గజాల ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన సహనటులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెను రక్షించారు. గజాల ఆత్మహత్య ప్రయత్నానికి లవ్ అఫైర్ కారణమని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది. హీరో ఆదిత్య ఓంతో ఆమె డేటింగ్ చేసిందని, ఈ లవ్ బ్రేకప్ వల్లే గజాల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయింది గజాల. బాలీవుడ్ నటుడు, టీవీ యాక్టర్ ఫైజల్ రజా ఖాన్ను వివాహం చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది గజాల. పెళ్లి తర్వాత కెమెరా ముందు కనిపించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే వ్యాపారంలో కూడా రాణిస్తోందట. ప్రస్తుతం గజాల ఓ ప్రొడక్షన్ కంపెనీ నడుపుతోందని సమాచారం. హిందీ చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ వైవాహిక జీవితం కొనసాగిస్తోందట. అయితే సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోస్ షేర్ చేయడంతో గజాల ఇప్పుడు ఎలా ఉందనేది తెలిసిపోయింది. అప్పట్లో తోప్ హీరోయిన్గా కుర్రకారులో సెగలు పుట్టించిన గజాల ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అలాగే ఉంది. గజాల లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ వందల మందిలో ఒకరిద్దరే సక్సెస్ అవుతారు. కొంతమందికి వేగంగా సక్సెస్ వస్తే మరికొంతమందికి ఆలస్యం అవుతుంది.
ఇంకొంతమందికి ఎన్నేళ్లైనా విజయం వరించదు. ఇలా సినిమా ప్రపంచంలో ఎంతో మంది తారలు అభిమానులను మెప్పించి మురిపించారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసి అలరించారు. టాప్ హీరోయిన్ గా మెరిసి తర్వాత వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణించి అగ్ర హీరోల పక్కన నటించి సడన్ గా మాయమైన హీరోయిన్లలో గజాల ఒకరు. ఒకప్పుడు ఈ భామ టాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2001లో జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గజాల దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో స్టార్ హీరోయిన్ల సరసన నిలిచింది. ఆ సినిమా తర్వాత గజాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల్లరి రాముడు, ఓ చిన్నదానా, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెత్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసంతో కలిసి దాదాపు 30 తెలుగు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. గజాల అసలు పేరు రాజీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును గజాలాగా మార్చుకుంది. పేరు మార్చుకున్నాక తనకు అదృష్టం కలిసొచ్చిందని ఓ సందర్భంలో గజాల చెప్పింది. ఇక కెరీర్ పీక్స్ టైంలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేయటం అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న భరతసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో గజాల నిద్రమాత్రలు మింగినట్టు అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఓ యువ హీరోతో ప్రేమలో పడి అది చెడడంతో ఆత్మహత్యాయత్నం చేసిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఆ సినిమా నిర్మాత మాత్రం హోటల్లో తిన్న ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురయ్యిందని, 3వ రోజే ఆమె పూర్తిగా కోలుకొని షూటింగ్ సెట్స్లోకి అడుగుపెట్టిందని చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా చలామణి అయిన గజాల 2011లో విడుదలైన మనీ మనీ మోర్ మనీ అనే సినిమా తర్వాత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. 2016లో టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకొని ముంబైలో స్థిరపడింది. ఆమె కుటుంబం మొత్తం కువైట్లో సెటిల్ అయింది. మస్కట్లో ఆమె తండ్రి పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. దారుణంగా చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. కానీ గజాల మాత్రం 20 సంవత్సరాల క్రితం ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.